కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇరాన్ అమెరికా యుద్ధము రెండో దశ, కాల్పుల విరమణ. కనీసము ఒక 10-15 రోజులు కూడా సరిగ్గా కాల్పుల విరమణ జరగలేదు. మొట్టమొదట ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ పైన దాడి చేశాయి. అంతే పవర్ఫుల్గా ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తూ ఉంది. సరే, చాలా కాలము యుద్ధం జరిగిన తర్వాత వాళ్లకు సొంత కారణాలు కావచ్చు, అమెరికాకు ఒక రకమైన కారణాల వల్ల, అట్లాగే ఇరాన్ ఒక రకమైన కారణాల వల్ల కాస్త విరామం తీసుకుందాం, ఇంటర్వెల్ తీసుకుందాము అనుకున్నాయి. అయితే అమెరికా అసలు చైనా లాంటి దేశం మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని ఆపితే బాగుండు అన్న ఆలోచన వచ్చింది. అది వెస్టర్న్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సరే, షీ జిన్పింగ్ చైనా అధినేత చాలా తెలివైన వాడు. ఈ చైనా ఆ నాయకుడైనటువంటి షీ జిన్పింగ్ అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ విరమణ నేను చేపించినా కానీ తాత్కాలికంగా అది నిలిచేది కాదు. చైనా ఇది అమెరికా మాటకు కట్టుబడేవాడు కాడు, ట్రంప్ అసలే మాటలకు కట్టుబడేవాడు కాడు. ఇరాన్ కూడా అంతే, నువ్వెంత అంటే నేనెంత, ఇద్దరు వీరికెక్కి పోరాటాలు చేసుకుంటారు. కాబట్టి నాకెందుకని చెప్పి చైనా దూరం ఉంది. సరే, ఎన్నో సందర్భాల్లో మధ్యవర్తత్వం వహిస్తే బాగుండు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ట్రంప్ మోదీని కూడా ఎంకరేజ్ చేశాడు. సరే, షీ జిన్పింగ్ ఎట్లాంటి ఆలోచన చేశాడో మోదీ అంతకంటే ఎక్కువ ఆలోచన చేస్తాడు. వీళ్ళు నా మాట వినేవాళ్ళు కాదు, అమెరికా మాట వినేది కాదు, ఇరాన్ మాట వినేది కాదు. సరే, మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకోలేదు. ఏం జపాన్ జోక్యం చేసుకోలేదా, జర్మనీ జోక్యం చేసుకోలేదా, బ్రిటన్ జోక్యం చేసుకోలేదా? సరే, తగుదునమ్మా అని చెప్పేసి పాకిస్తాన్ సిద్ధమైంది. ఆసిమ్ మునీర్, ఈ రెండు బిగ్ బుల్స్, ఈ రెండు ఎడ్ల మధ్య ఒక జింక పిల్ల సహోద్య అంటే శాంతిని కుదిరించగలుగుతుందా? ఎప్పుడే కానీ ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యవర్తి వాళ్ళిద్దరికంటే పెద్దవాడై ఉండాలి. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఒకవేళ రష్యా వచ్చిందంటే ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇద్దరి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిరించడానికి అవకాశం ఉంటుంది, చైనా ఉంటుంది. కానీ ఈ బిగ్ బుల్స్ ముందు కోడిపిల్ల లాంటి పాకిస్తాన్, మేము గ్యారంటీ ఈ ఇద్దరి మధ్య ఎంఓ కుదిర్చింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఏమన్నా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, నేను మాట్లాడతా అని చెప్పేసి ఆసిఫ్ మునీర్ ప్రకటన చేశాడు. ఇక పాకిస్తాన్ మీడియా మొత్తం ఏమని చెప్పారంటే, ఇక నార్వే పోయింది, స్వీడన్ పోయింది, స్పెయిన్ పోయింది, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా మేమే వారి మధ్య శాంతిని కుదిరిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆ సంబరము 3 రోజులు గడగా కరెక్ట్గా లేదు, మళ్ళీ యుద్ధం పెద్ద ఎత్తున భీకరంగా ప్రారంభము అయ్యింది. సింపుల్ లాజిక్ నేను చాలాసార్లు చెప్తున్నాను. 2 సింహాల మధ్య పోటీ ఉంటే లేగదూడ ఆపుతుందా వాటిని? మన తెలుగు మీడియానే కాదు, ఇండియాలో కూడా చూడండి, పాకిస్తాన్ ఇది 2 దేశాల మధ్య శాంతిని కుదురుస్తుంది, సహ్యత కుదురుస్తుంది, మీడియేటర్గా ఉంది. భారత్ చూస్తూనే ఉంది. పాకిస్తాన్ యొక్క పలుకుబడి అంతర్జాతీయంగా పెరుగుతూ ఉంది, భారత్ యొక్క పలుకుబడి తగ్గుతూ ఉంది. చైనా చేయలేని పనిని, రష్యా చేయలేని పనిని, భారత్ చేయలేని పనిని పాకిస్తాన్ చూస్తుంది. వాహ్ 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 అని చెప్పి పాకిస్తాన్ జెండా చేతిలో పట్టుకోవడం ఒకటి తక్కువ. కానీ ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్ పరిస్థితి? కాబట్టి మధ్యవర్తిగా ఉన్నవాడు కూడా ఇద్దరు పొట్లాడుకునే వాళ్ళతో సమౌజ్జిగా అన్నా ఉండాలా, లేకపోతే పై చెయ్యన్నా ఉండాలా. అలాంటప్పుడే మధ్యవర్తిత్వం వహించడానికి వీలుంటుంది. అయినా పాకిస్తాన్కి ఏమి అవకాశం ఉంది, ఏమి అర్హత ఉంది? అక్కడ సౌదీ అరేబియా దగ్గర పోయి 5 బిలియన్లు అడుకొచ్చుకుంటాడు, యుఏఈ దగ్గర పోయి బిలియన్లు అడుకొచ్చుకుంటాడు, అప్పులు అడుకొచ్చుకుంటాడు, అమెరికా మూయి చేతి పైసల కోసం ఎదురు చూస్తుంటాడు. చైనా, ఈ ప్రపంచమంతా అప్పారావుగా మారిన పాకిస్తాన్కు ప్రపంచ శాంతిని కుదిర్చే అవకాశం ఉంటుందా? కాబట్టి చాలా మంది అనుకున్నారు, సరే ఈ శాంతి ఒప్పందము ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ కాలం నిలిచేది కాదు,
తప్పనిసరిగా అతి త్వరగా బ్రేక్ అవుతుంది అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితి, యుద్ధం మరింత భయంకరంగా మారింది. ఇరాన్ కువైట్ పైన, యుఏఈ పైన, సౌదీ పైన, జోర్డాన్ పైన, అమెరికా స్థావరాల అన్నిటిపైన దాడి చేస్తూ ఉంది. దానికి ప్రతిగా అమెరికా కూడా దాడి చేస్తుంది. ఏది ఏమైనా వాళ్ళు కొట్లాడుకున్నా, ఏది జరిగినా కానీ ఏంటంటే మనకు డీజిల్కు, పెట్రోలియంకు, గ్యాస్, సహజ వాయువుకు, ఎరువులకు, అంటే పెట్రోలియంతో పాటుగా వచ్చే బై ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయ్యి పాలిమర్స్, ప్లాస్టిక్స్ కూడా అక్కడి నుంచి వచ్చేవే ఉంటాయి. వీటివన్నిటి యొక్క సప్లై బాగా దెబ్బతింటుంది. సరే, మనం వేరే దేశాల నుంచి తెచ్చుకున్నా కానీ కొంత ఖరీదు ఎక్కువ అవుతుంది, కానీ అందుబాటులో ఉన్నందుకు మనం సంతోషించాలి. కాబట్టి పెద్దవాళ్ళ మధ్యలో జోక్యం చేసుకోవడానికి ఇంకా మనకు సమయం పడుతుంది. ఇప్పుడు ఆ స్థాయిలో మోదీ లేడు కాబట్టి గమనించుకున్నాడు. లేకపోతే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చలేకపోతుండేనా? వినేవాళ్ళు కాదని తెలుసు. అట్లాగే అమెరికా, ట్రంప్ వినేవాడు కాదు, ఇరాన్ వినేది కాదు. ఈ రెండు దేశాలతో మధ్య కూడా స్నేహ సంబంధాలు, సఖ్యత గల దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇరాన్ దాడుల్లో భారతీయ నావికులు చనిపోతున్నారు, అమెరికా దాడుల్లో కూడా భారతీయ నావికులు చనిపోతున్నారు. అదే బాధాకరం. అయితే సాధ్యమైనంత వరకు నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ నౌకా రంగంలో పనిచేసే నావికులు ఎవరైతే ఉంటారో అక్కడ సాధ్యమైనంత వరకు హర్మోజ్ జలసంధి వైపు పోకుండా ఉండాలి. ఒకవేళ ఆ సంస్థలు ఒత్తిడి చేస్తే రాజీనామా చేసి ఇండియాకు వచ్చేయాలి. ఏముంది, ఇప్పుడు కాకపోతే 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ జాబ్ తప్పనిసరిగా దొరుకుతుంది. కాబట్టి జాబ్ కాదు ముఖ్యం, ప్రాణం ముఖ్యం. అందులో భారతీయుల ప్రాణం చాలా విలువైనవి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు, మీడియాకు, ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు. ఏమంటారు ఫ్రెండ్స్? నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మంచి కాంటెంట్ మీకు అందడానికి అవకాశము ఉంటుంది. కాపర్తి టీం ఆ విషయంలో మంచి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి హామీ మీకు ఇస్తున్నాను. జై హింద్.